పాయింట్ అది ఉమ్, కాదన్నట్టు విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఆ ఉమ్, లెక్కనైతే అదే కడపలో గెలిచారు కదా, అదే పులివెందుల్లో గెలిచారు కదా. మరి ఉమ్, ఉమ్, పాయింట్ ఉమ్, ఏంటంటే అక్కడ స్థానిక నాయకుల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ని జగన్ క్లియర్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి గొడవ. రెండో ఉమ్. పాయింట్ ఏంటంటే, పోనీ ఆ రోజున పొద్దున్నే పొద్దున్నే పేపర్లో ఏం రాలేదే, ఎందుకంటే ఉమ్. తెల్లారుజామున కదా అది బయటకు వచ్చింది. అవును, తర్వాత ఒక రోజు ఆ గ్యాప్ రోజున వచ్చినట్టు పేపర్లో రాలేదు, ఆ రోజున బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి. టీవీలో వచ్చి. ఆ ఉమ్, ఆ ఉమ్, తర్వాత రెండో రోజున వచ్చినాయి. ఎందుకని? అవును. ఈయన ఉమ్, ఆరోపణ చేయబట్టి. అసలు ఉమ్, ఆరోపణ చేయకపోతే అది రాజకీయ హత్య కిందకి అయ్యేది కాదు. ఆ గొడవ ఉమ్, అది నిజమైనటువంటి కేసు తేలేదు. అసలు ఉమ్, ఎందుకు చంపారన్నట్టు. దాన్ని అవును. రాజకీయ కోణంలో వాడుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు. ఉమ్, దాంతో రివర్స్లో వాడకం బిగించేసింది జగన్మోహన్ రెడ్డి. అవును. బేసిక్గా పెద్ద పెద్ద కేసులు ఎందుకు తుస్సుమని పోతాయి అంటే, అసలు కేసు నుంచి డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం వల్ల. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ టైప్లోనే జరిగింది ఈ కేసు అంతా. ఎక్కడో అది. ఎందుకు నువ్వు జగనే చేస్తుంటే అప్పుడు 3 నెలలు ఉమ్, 4 నెలలు ఉన్నారు కదా తర్వాత, ఎందుకు ఉమ్, అరెస్ట్ చేయించి జైల్లో పడేయలేదు? ఉమ్, ఎందుకు ఆ రోజు నేను చేయలేదు అవినాష్ రెడ్డి, నేను వాళ్ళ నాన్నని జైల్లో ఎందుకు పెట్టలేదు? సరే ఉమ్, నీకు తెలియలేదు, పొద్దున్నే రెండో రోజు తెలిసిపోయింది కదా, అవును. ఎందుకని చేయలేదు నువ్వు? చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అసలు ఆ అంశాన్ని మాట్లాడబాకండి. అప్పుడు ప్రతి ఉమ్, చోట వెళ్ళి ఇదే ఉపన్యాసం ఇచ్చారు. ఉమ్, ఇచ్చినప్పుడు కోర్టులో గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. ఉమ్, ఆ తర్వాత ఆగారు. ఆ అవును. తర్వాత కూడా కేసు ఏమని తేలింది? ఫస్ట్ ఉమ్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే ఈ దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ బ్యాచ్ ఇదే